నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది మనీ ఇవ్వ, ఆ ప్రాబ్లం ఉంది మనీ ఇవ్వాలి అని. నేను అందరికి ఇవ్వలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ కొంతమంది ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరైతే క్రౌడ్ ఫండ్స్ రేస్ చేస్తూ ఉంటారో వాళ్ళలో కొంతమందికి నాకున్న దాంట్లో ఎంతో కొంత డొనేట్ చేస్తూ ఉంటా. వాటినే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా షేర్ చేస్తూ ఉంటా. ఈ వీడియో చివరిలో కూడా మీరు అలాంటిది ఒకటి చూస్తారు. అయితే సంథింగ్ సిమిలర్గా గవర్నమెంట్ కూడా అన్ని సెక్టార్ పీపుల్కి అన్ని చేయలేకపోవచ్చు, కానీ కొన్ని ఆల్టరేషన్స్తో, కొన్ని మోడిఫికేషన్స్తో ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్కి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్కి చాలా చేయొచ్చు. వాళ్ళ జీవితాలు ఏవైతే ఇంకా మొదలు కూడా కాలేదో వాళ్ళకి గవర్నమెంట్ తలుచుకుంటే ఒక కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. అండ్ ఇది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసి తీరుతారు, ఎందుకంటే ఇది గ్రేటర్ గుడ్ కోసం. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఈ వీడియోలో మనం అసలు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంతో ఎంతమంది సఫర్ అవుతున్నారు, గవర్నమెంట్స్ ఏం చేయాలి, గవర్నమెంట్స్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, నేనేం చేస్తున్నాను, మీరేం చేయాలి, ఇలా 5-6 పాయింట్స్తో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో రీచ్ అవ్వాలి కూడా, మ్యాక్స్ టు మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవ్వాలి. అలాగే మీ ఒపీనియన్స్, మీరేమనుకుంటున్నారు, మీ సజెషన్స్ కూడా కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే SMA. ఇది ఒక రేర్ డిసీజ్. చెప్పాలంటే థ్యాంక్స్ టు పునర్నవిక, ఎవరైతే ఈ పాప ఉన్నారో, ఈ పాప వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో నిజంగా అదృష్టవంతులు. చాలామంది పూనుకొని ఈ కాజ్ కోసం ఫైట్ చేసి రోడ్డు మీద తిరిగి డొనేషన్స్ గ్యాదర్ చేసి అంతా చేసి చివరికి గవర్నమెంట్ని కూడా కదిలించి, గవర్నమెంట్ చేత కూడా థ్యాంక్స్ టు గవర్నమెంట్ నారా లోకేష్ గారు అండ్ ఆల్, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఆ పాపకి ఈ రేర్ డిసీజ్ ఏదైతే ఈ రేర్ డిసీజ్ కోసం ఒక 16 crores ఇంజెక్షన్ కావాల్సి వచ్చిందో దాన్ని ఇప్పించగలిగారు. అండ్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను పునర్నవిక కంటే, చాలామంది పేరెంట్స్ సంథింగ్ సిమిలర్ ఇష్యూస్తో, వాళ్ళ పిల్లలకున్న సిమిలర్ ఇష్యూస్తో బాధపడుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు బయటికి రాలా. ఎందుకు రాలేదంటే వాళ్ళకి అసలు హోపే లేదు. ఓకే, 16 కోట్లు అసలు మనం ఏం చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, మన జీవితాంతం ఏం చేసినా కూడా సంపాదించలేము, ఇది ఎవరు డొనేట్ చేసే పరిస్థితి కూడా ఉండదని చెప్పి సైలెంట్గా అలా వాళ్ళలో వాళ్ళు కుమిలిపోయి, వాళ్ళలో వాళ్ళు అలా ఇంక నీరసించిపోయారు. అంటే ఇంక కొంతమంది అయితే గివప్ ఇచ్చేశారు. బట్ ఎప్పుడైతే పునర్నవికకి ఇంత క్రౌడ్ నుంచి ఇంత సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ వచ్చిందో వాళ్ళలో ఆశలు వచ్చినాయి. ఎప్పుడైతే వాళ్ళలో ఆశలు వచ్చినాయో వాళ్ళు బయటకు రావడం మొదలుపెట్టారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే మాత్రం మతిపోయింది. కిక్ సినిమాలో రవితేజ గారి లాగా ఏంట్రా ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఉన్నారా అని అనిపించింది. మనకి తెలియకుండా ఒక అండర్లైన్గా పెద్ద ప్రాబ్లము, ఇంత పెద్ద ప్రాబ్లంతో ఇంతమంది పిల్లలు ఉన్నారా అంటే ఇన్ని రోజులు ఎంతమంది పిల్లలు. నాకు ఎక్కడ బాగా మొన్న నేను వెళ్తా ఉంటే ఇక్కడ మా ఇంటి దగ్గర సిగ్నల్ ఉంది, అక్కడ బ్యానర్లు పెట్టుకొని ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. మన ప్రభుత్వాల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం చాలా ఖర్చు చేస్తున్నారు. గవర్నమెంట్ తలుచుకుంటే ఇలాంటిది ఒకటి ఈజీగా చేయలేదా నాకు అనిపించింది. ఇంతకుముందు పునర్నవిక కోసం మాట్లాడినప్పుడు కూడా సంథింగ్ సిమిలర్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశాను నేను. ఇది మనం ఒకళ్ళిద్దరము లేదా 10 మంది 20 మంది అనుకుంటే అవ్వదు, చాలామంది ఉన్నారు, చాలామంది వస్తున్నారు, గవర్నమెంటే హెల్ప్ చేయాలని చెప్పి. ఈ చాలామందిలో ఒకళ్ళిద్దరు, ముగ్గురు, నలుగురు కాదు, ఆంధ్ర తెలంగాణలో కలిపి చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారన్నది గవర్నమెంట్ దగ్గర కూడా లెక్కలేవు. అంటే దీనికోసం ఒక సపరేట్గా రిజిస్ట్రేషన్ కానీ, సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదీ లేదు. ఒక రేర్ డిసీజ్ అని చెప్పి ఒకటి ఉంది, అందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ డేటానే అవైలబుల్గా ఉంది. ఎంతమంది ఈ ప్రాబ్లంతో ఉన్నారంటే ఆంధ్రాలో 684 పీపుల్ అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళలో రేర్ డిసీజెస్తో ఇది బాధపడుతున్నారు. అందులో SMA ఉంది, మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే అదొకటి ఉంది, మెటాబాలిక్ డిజార్డర్స్, వీటన్నిటితో ఉన్నారు. ప్యూర్గా SMA వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, ప్రెసెంట్ కౌంట్ ఇది. అండ్ ఇది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, ఇంకా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అండ్ తెలంగాణలో వచ్చేపాటికి ఆల్మోస్ట్ ఇది ఒక అప్రాక్సిమేట్లీ ఎస్టిమేషన్ 200 to 600 పీపుల్ ఉన్నారని SMA నుంచి బాధపడే వాళ్ళు. ఎగ్జాక్ట్ కౌంట్ అనేది ఎవరికి తెలియదు. ఇంతమంది పిల్లలు మన కళ్ళ ముందే ఇంత రేర్ డిసీజ్తో బాధపడుతున్నా ఎవరికి ఒకటి తెలియలేదు. రెండు ఇప్పుడు తెలిసినా కూడా ఐ డోంట్ నో వై గవర్నమెంట్స్ రియాక్ట్ అవ్వట్లేదు. మీరు అనొచ్చు, భయ్యా గవర్నమెంట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, గవర్నమెంట్స్ దగ్గర ఇంతమంది పిల్లలకి ఫండింగ్ వద్దా, ఒక 100 మంది అంటే 1600 కోట్లు కావాలి, 1000 మంది అంటే 16,000 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చిద్ది ఏంటి అన్న క్వశ్చన్ మీకు రేజ్ అయింది, నాకు రేజ్ అయింది. నేను కూడా ఆలోచించా గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేయగలదు ఏంటి అని చెప్పి. అయితే ఈ లోపలే కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఏంటంటే, నేను కొన్ని రీల్స్ కూడా చూశాను, ప్రజల్ని ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు. ఇలా SMAతో బాధపడుతున్నారు కదా, ఈ SMAకి ఇలాంటి స్కీమ్ ఏదైనా కావాలా మీకు, లేదు అంటే మీకు ఏదైనా ఇప్పుడైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో సంథింగ్ లైక్ ఫ్రీ బస్ కావాలా, ఆడపిల్లల్ని ఎవరైతే ఫ్రీ బస్ ఉందో వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళందరూ చాలా యూనిక్గా చెప్తుంది ఏంటంటే, మాకు ఫ్రీ బస్ లేకపోయినా పర్లేదు, ఈవెన్ మీరు అందుకోవచ్చు వాళ్ళు రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, లేదు మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వాళ్ళ దగ్గరికి ఎంట్రీకి వెళ్తున్నారు. రీల్ కూడా నేను అబ్జర్వ్ చేశాను బాగా.
ఫ్రీ బస్ అవసరం లేదు, ఈ పిల్లల్ని బతికించండి అని కోరుకుంటున్నారు. సో నేను గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, చిన్న ఆల్టరేషన్స్ మోడిఫికేషన్స్ అని చెప్పాను కదా. మన గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ స్కీమ్ కోసం సంథింగ్ లైక్ ఫ్రీ బస్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుందంటే పర్ ఇయర్ అరౌండ్ 2000 crores స్పెండ్ చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుందంటే పర్ ఇయర్ 3866 crores, అంటే 4000 crores ఆఫ్ మనీ స్పెండ్ చేస్తున్నారు. కంప్లీట్గా తీసేయడం అన్నది కూడా ఒక ఇబ్బంది, ఐ అండర్స్టాండ్. ఎందుకంటే పాలిటిక్స్ సైడ్, సేవ సైడ్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అట్లీస్ట్ కొన్ని మోడిఫికేషన్ సంథింగ్ లైక్ మొత్తం కంప్లీట్గా ఎత్తేయద్దు. 50% మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ కాకుండా ఒక 50%తో పెట్టండి. అంటే ఒక ఛార్జ్ ఒక 100 rupees అవుతుంది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి 50 rupees కలెక్ట్ చేయండి. అండ్ మేమందరం బాధ్యత తీసుకుంటాం దీన్ని ప్రచారం చేయడానికి. ఏంటి అంటే మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో SME అని కొత్త స్కీమ్ పెట్టారు, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈవెన్ ప్రతిపక్షాలు ఏదైనా అనుకుంటే అని మీరు అనుకున్నా కూడా ప్రతిపక్షాలు కూడా ఇలాంటి వాటిని ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయవు. మీరు స్కీమ్ ఆపేసి మా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు తప్పితే, ఎందుకంటే మీరు ఎలక్షన్లో ఒక వాగ్దానం ఇచ్చారు, దాన్ని మీరు వెనక్కి తప్పుతున్నారు అనుకుంటే తప్పితే, ఇలా మీ స్కీమ్లో ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది, ఇప్పుడు ఐడెంటిఫై అయింది కాబట్టి, చాలామంది ఉన్నారు కాబట్టి, ప్రభుత్వానికి ఇప్పుడు ఈ విషయం తెలిసింది కాబట్టి, తెలిసి కూడా నిద్ర లేకపోతే బాగోదు కదా, తెలిసింది కాబట్టి ఆ స్కీమ్లోంచి కొంత ఫండ్ ఇందులోకి డైవర్ట్ చేస్తున్నాం అని చెప్తే ప్రతిపక్షాలు కూడా దీన్ని ఆమోదిస్తాయి. ఒకవేళ ప్రతిపక్షాల్లో ఎవరైనా ఆమోదించకపోయినా ప్రజలు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఇది చాలా గట్టిగా ఉంది. మీరు దాన్ని, ఈ విషయాన్ని మీ గవర్నమెంట్ స్వార్థం కోసం చేసినా, సేవ కోసం చేసినా, ఎలా చేసినా కూడా గవర్నమెంట్కి మంచి పేరు. అండ్ ప్రజలు ఏమైనా తిరగబడతారా అంటే ప్రజలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ మహిళలకు కూడా ఫ్రీ బస్ అంటే అదేదో ఫ్రీగా వెళ్ళిపోతున్నట్టు కాకుండా ఒక 50%, అట్లీస్ట్ 50% పే చేస్తున్నా మేము, అదొక హక్కులా కూడా ఉంటుంది వాళ్ళకి. ఏదో ఊరికి ఎక్కేస్తున్నారని కాకుండా, కొంతమంది కామెంట్స్ ఎన్ని వస్తూ ఉంటాయి కదా, అప్లోడ్ వీడియోలు చూస్తూ ఉంటాం. సో అలాంటిది కాకుండా వాళ్ళు కూడా ఒక హక్కుతో ఎక్కుతారు, హక్కుతో కూర్చుంటారు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరుతారు. అలాగే ఇంకా చాలా చెప్పాలంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దీనివల్ల ఎవరైతే చేస్తారో వాళ్ళకి. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్లో కూడా ఈ ఫ్రీ బస్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ వెల్ఫేర్ స్కీమే తీసుకోవాలని కాదు, ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకూడదు, మీ పాలిటిక్స్కి ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకూడదు, స్కీమ్ని అనుభవిస్తున్న ప్రజలకి ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం వీళ్ళకి అడ్వాంటేజ్గా మారాలి. నాకు అనిపించింది, వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నాడు, వీళ్ళు రీల్స్ చూస్తున్నప్పుడు అనిపించింది అంటే ఫ్రీ బస్ ఈజ్ ద కరెక్ట్ వెల్ఫేర్ స్కీమ్. దానిలోంచి ఫండ్స్ ఇందులోకి డైవర్ట్ చేయడం వల్ల అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని నాకు అనిపించింది. సరేనా? సో ఇదొకటి. దానికి ఆ ఫండ్స్ డైవర్ట్ చేస్తే అరౌండ్ ఇప్పుడు 1000 crores 50% ఫండ్స్ డైవర్ట్ చేస్తే ఎంత కాదనుకున్నా కూడా ఒక 200 పిల్లల్ని పర్ ఇయర్ మనం సేవ్ చేయగలం. అదేంటి ఇప్పుడు 16 crore ఇంజక్షన్ కదా, నువ్వు 200 పీపుల్ని ఎలా సేవ్ చేస్తావు 1000 crores అంటే వస్తున్నా ఆ పాయింట్కి. సిమిలర్గా తెలంగాణ గవర్నమెంట్లు కూడా ఒక 300 పిల్లల్ని మనం సేవ్ చేయగలం. సో ఏం చేయాలి, ఎలా సేవ్ చేయగలం అంటే ఈ SMA ఇంజెక్షన్స్ యుఎస్లో ఒక హాస్పిటల్ ఉంది, నోవర్టీస్ అని చెప్పి, వాళ్ళ దగ్గర పేటెంట్ ఉంది, వాళ్ళు తయారు చేస్తారు. అయితే వాళ్ళు ఛార్జ్ చేసేది అరౌండ్ 16 crores అనమాట. మనం వాళ్ళతో ఒక డీల్ చేసుకుంటే, యూరోపియన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్ డీల్ చేసుకున్నాయి, గవర్నమెంట్ డీల్ చేసుకొని కొద్దిగా తక్కువ మొత్తానికి ఆ ఇంజెక్షన్స్ని వాళ్ళకి సరఫరా చేస్తున్నారు. ఎప్పుడైతే ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయో అప్పుడు వాళ్ళ ఇంజెక్షన్ కాస్ట్ కూడా వాళ్ళు తగ్గిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది తీసుకుంటే వాళ్ళకి ఆబ్వియస్లీ పర్ ఇయర్ బేబీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి యాజ్ అ బిజినెస్, వాళ్ళకి బిజినెస్సే కదా, మనకి ఎమోషన్స్ కానీ వాళ్ళకి బిజినెస్సే కాబట్టి వాళ్ళ రేట్లు కూడా తగ్గుతాయి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఎప్పుడో 1-2 ఆర్డర్లు వస్తాయి కాబట్టి ఒక్కొక్కటి 16 crores, అందుకని అంత రేటుకి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అమ్మాలి అంత రేటుకి అది అంటే వాళ్ళు కొంచెం R&Dకి ఎన్నిటికి స్పెండ్ చేశారు. దట్టి ఇది బల్క్గా చేయలేరు, ఇవేం ట్యాబ్లెట్స్ లాంటివి కాదు, బేబీ వెయిట్ని పెట్టి ప్రతి ఒక్కరికి కస్టమైజ్డ్ ఇంజెక్షన్స్ వాళ్ళు రెడీ చేయాలి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకునే, మనకు అందులో వెళ్ళొద్దు కానీ. బట్ చెప్పాలి అంటే కనుక కొద్దిగా తక్కువ రేటుకి ఆ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతారు. సరేనా? అందుకోసం అని చెప్పి తక్కువ రేటుకి వస్తుంది, 8 crores అలా కూడా రావచ్చు ఒక్కొక్క ఇంజెక్షన్, అందుకే నేను ఆ నెంబర్ చెప్పాను. ఇంకోటి ఏంటంటే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తే ఇంకా కూడా తగ్గచ్చు. రెండో ఆప్షను ఇంకా తగ్గడానికి, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ మా వల్లే కాదంటే సెంట్రల్తో మాట్లాడి సెంట్రల్ అండ్ స్టేట్ పార్ట్నర్షిప్తో ఈ పని చేయటం, లేదంటే సెంట్రల్నే ఒప్పించి కంప్లీట్గా సెంట్రలే దీనికి స్పాన్సర్ చేసేలా చేయటం, ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది, అదేంటి అంటే లో కాస్ట్ ఇంజెక్షన్స్. ఈ విషయం నేను ఇంత మట్టుకు ఎప్పుడు చెప్పలేదు, ఏదో సంథింగ్ ఒకటి నేను చేశాను అని చెప్పి అది అప్రెస్తో అనిపించి చెప్పలా. మనం పునర్నవిక కోసం 1-2 వీడియోలు చేసాం. అయితే డ్యూరింగ్ పునర్నవికకి ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఏం చేశానంటే
ఆ పునర్నిర్మిక డాక్యుమెంట్స్ కొద్దిగా వెరిఫై చేస్తా ఉన్నా. మినిమం వెరిఫికేషన్ చేయకుండా పబ్లిక్లో పెట్టలేం కదా, వీళ్ళకి డొనేషన్ చేయండి ఇది కరెక్ట్ అని చెప్పి. అయితే చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే చిన్న ఒక ప్రాబ్లం కనిపించింది. ప్రాబ్లం ఏంట్రా అంటే వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్లో ఒకటి మలేషియన్ హాస్పిటల్ అసోసియేషన్ అని చెప్పి ఆ డాక్యుమెంట్ ఒకటి పెట్టారు. అందులో పాప పుట్టిన డేట్ కన్నా ముందే ఈ డాక్యుమెంట్ ఇష్యూ చేసినట్టు ఒకటి ఉంది. తప్పుగా అనుకోవద్దు, నేను చెప్పిన తర్వాత మీకు అర్థమైంది, వినండి. ముందే ఈ డాక్యుమెంట్ ఇష్యూ చేసినట్టు ఇష్యూ డేటు పాప పుట్టిన తేదీ కన్నా చాలా ముందు ఉంది. ఇదేంటి పాప పుట్టింది ఫిబ్రవరి సంథింగ్ అయితే ఇల్లేంటి జనవరిలో ఎలా ఇష్యూ చేశారని ఒకటి. రెండు, అందులో ఇంజెక్షన్ కాస్ట్ ఒకటి ఏం రాస్తుందంటే $1,25,000 అని రాస్తుంది. వీళ్ళు $1 million దాకా వీళ్ళు ఇది చేస్తున్నారు. అదేంటి అంటే కోట్ చేస్తున్నారు. అదేంటి ఎందుకు ఇంత డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి నేను ఆ మలేషియన్ హెల్త్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి ఒక ఈమెయిల్ రాశా. నాకు ఇలాంటి డిస్క్రిపెన్సీస్ కనిపించినాయి, ఏంటి నాకు ఒకసారి చెప్పండి అని చెప్పి కొంచెం రెస్పెక్ట్ఫుల్గానే మెయిల్ రాస్తే వాళ్ళు పర్టికులర్ డాక్టర్కి ఆ ఈమెయిల్ని, అసోసియేషన్లో పర్టికులర్ డాక్టర్ గారికి ఆ ఈమెయిల్ని రీడైరెక్ట్ చేశారు. ఆయన ఇండియన్ డాక్టర్. ఆయన రీడైరెక్ట్ చేస్తే ఆయన నాకు మూర్తి గారు ఆయన నాకు రిప్లై ఇచ్చారు, నిర్ణయ మూర్తి గారు అని చెప్పి ఆయన నాకు రిప్లై ఇచ్చారు. అపాలజీ చెప్తూ ఆయన చూడండి ఎంత బాగా రాశారో, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను కుదిరితే. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ అని చెప్పి అది ఒక ప్రింటింగ్ మిస్టేక్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇయర్ మార్చాల్సింది 2026 రావాల్సింది 2025 అని రాసేసాం, అదొక తప్పు. రెండోది ఏంటంటే ఏదైతే ఈ 16 crore ఇంజెక్షన్ ఉందో అదేంటి అంటే జొల్జిన్స్మా అనేది ఉంది, సారీ ఫర్ మై ప్రొనౌన్సియేషన్. అదేంటంటే అదొక జీని థెరపీ, అది నోవర్టిస్ ఇందని చెప్పిన వాళ్ళు తయారు చేస్తున్నది. అది $US అరౌండ్ $2.1 million, 16 crores అవుతుంది. వేరాస్ దెర్ ఇస్ అనదర్ థెరపీ, అదేంటి అంటే వెస్మోనోజినీ అని చెప్పి ఇంకోటి ఏదో ఉంది. అగైన్ సారీ ఫర్ మై ప్రొనౌన్సియేషన్. ఇదేంటంటే రిలేటివ్లీ ఒక న్యూయర్ జీన్ థెరపీ, అంటే సంథింగ్ సిమిలర్గా ఉంటుంది. ఇంకా ఇది క్లినికల్ ట్రయల్స్లోనే ఉంది కానీ పబ్లిక్కి యూజ్ చేయడానికి వాళ్ళు అలో చేస్తున్నారు. ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ మీద పెట్టుకొని దానికి అలో చేస్తున్నారు. అదేంటంటే అరౌండ్ $1,25,000, అంటే మనకు వచ్చేపాటికి 1,20,00,000 పడుతుంది. ఇది కంప్లీట్గా ప్రూవెన్ కాదు, ఇంకా క్లినికల్ ట్రయల్స్లోనే ఉంది. సో ఇలాంటి ట్రయల్స్కి ఏదైనా అయిపోతే కనుక, లేదంటే ఇలాంటి ట్రయల్స్ అట్లీస్ట్ అంటే గవర్నమెంట్ దగ్గర మరీ ఎక్కువ మనీ లేకపోతే పేరెంట్స్ నొప్పించి దీనికైనా వాళ్ళని అలో చేసి, లేదంటే ఇప్పుడు మనందరూ ఈ స్కీమ్స్ అన్ని జరిగేప్పటికీ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి తెలిసి, అప్పుడు ఇంకొంచెం లో కాస్ట్ ఇంజెక్షన్స్ అవైలబుల్లోకి వస్తాయి. వీటిని ట్రై చేయటం. ఇవైతే 1,25,00,000 $1,50,00,000 లోపల అయిపోతుంది. మలేషియా, వియత్నాం ఇటు సైడ్ ఉన్నట్టున్న ఇంజెక్షన్స్ అన్ని, ఇది కొత్త థెరపీ అనమాట. బట్ ఎగ్జాక్ట్గా ఏంటన్నది తెలియదు, అంటే ఎంత వర్కౌట్ అయితే ఎంత వర్కౌట్ అవుతున్నది ఇక గవర్నమెంట్ డాక్టర్స్ని పెట్టుకొని వాళ్ళ చేత రీసెర్చ్ పేపర్స్ అన్ని తెప్పించుకొని చదివి అయితేనే అలో చేయాలి. సో ఇలాంటిది ప్రోగ్రామ్ కూడా ఉందని చెప్పడమే ఈ పాయింట్ ఒక ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళు చెప్పింది ఇది. సో సంథింగ్ ఒక లో కాస్ట్ థెరపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ అట్లీస్ట్ వాటినైనా అప్రూవ్ చేసి వాటినైనా పబ్లిక్ అందించేలాగా, తక్కువ కాస్ట్కి అందించేలా చూడటం. అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఎర్లీ డిటెక్షన్స్. సో ఇక్కడ ఒకటి ఉందబ్బా, అదేంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఒక మెథడ్ ఉంది. ఏంటంటే క్యారియర్ స్క్రీనింగ్ అని చెప్పి హస్బెండ్ వైఫ్ ఎవరైతే ఉంటారో ఇద్దరిలోనూ ఈ టైప్ జీన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ టైప్ ఇష్యూ కాజ్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా అని చెప్పి అది చేయించుకోవటం. అది అరౌండ్ 10,000 15,000 ఎంత పడుతుంది పర్ పర్సన్ అది చేయించుకోవడం. బట్ అందులో 25% తో మనకు తెలిసిపోద్ది ప్రాబబిలిటీతోకి మనకు పుట్టే పిల్లలకి అది వస్తుందా రాదా అని చెప్పి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కొన్ని టెస్టులు ఉన్నాయి, సరేనా? ఆ టెస్టులు CVS అని చాలా టైప్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి, కొన్ని టెస్టులు ఉన్నాయి. దానికి అరౌండ్ 50,000 అరౌండ్ కాస్ట్ అవుతుంది. నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తానంటే నేను ఇది చేయించుకున్నా. మా వైఫ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అంటే నేను ఒక కేసు SMA కేసు నాకు ముందే తెలుసు, నేను చాలా క్లోజ్గా చూశాను, అది నాకు చాలా భయంకరంగా నన్ను తాకింది. సో అదొకటి. నెక్స్ట్ మేము మా ఇద్దరు రిలేటివ్స్ అనమాట. సో మా భయాలు మాకున్నాయి. సో మేము డాక్టర్తో మాట్లాడి డాక్టర్ గారి సజెషన్ తీసుకొని ఆ జీన్ టెస్టులు చేయించుకున్నాం. మాకు అరౌండ్ 40,000 ఎంతో కాస్ట్ అయింది. ఇది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండదు, ఇక్కడ తీసుకొని మళ్ళీ బెంగళూరు పంపించి అక్కడ చేస్తారు. బెంగళూరు నుంచి రిపోర్ట్స్ వస్తాయి. ఒకటి ఇలాంటి వాటి మీద అవేర్నెస్ తీసుకురావటం. కాబట్టి సామాన్యులందరూ ఇలాంటి టెస్టులకి ఈజీగా చేయించుకోలేరు, సరేనా? అట్లీస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు చేయించుకుంటారు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఈ టెస్టులని స్పాన్సర్ చేయటం ఫర్ ఎర్లీ డిటెక్షన్. ఎవరికైతే ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో, ఎవరికైతే వచ్చే అవకాశం ఉందో, అండ్ వీటి మీద ఈ ల్యాబ్స్ మీద మనం గవర్నమెంట్ స్పెండ్ చేసి ఇలాంటి ల్యాబ్స్ని కనుక మనం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఆ టెస్టుల కాస్ట్ కనుక తగ్గిస్తే, సంథింగ్ సిమిలర్గా కోవిడ్ టెస్టుల కాస్ట్ అలా తగ్గింది, అలా తగ్గించి గవర్నమెంట్ ఈ టెస్టులకి అట్లీస్ట్ 50% 60% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి మిగతా అమౌంట్ ఏమైనా సామాన్యులు, మరీ పూర్ పీపుల్ అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మొత్తం స్పాన్సర్ చేస్తా, ఆ రకంగా ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చుకొని అవి చేయించుకుంటే ఈవెన్ పిల్లలు పుట్టేదానికన్నా ముందే మనకి తెలిసిపోతే పేరెంట్స్ దానికి తగ్గ డెసిషన్ తీసుకుంటారు. అంటే వన్స్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడు డిటెక్ట్ అయ్యి 16 crores అప్పుడు పెట్టే కన్నా ముందే ఒక 30,000 అలా పెట్టుకుంటే, అంటే అగైన్ చాలామంది ఉంటారు ప్రెగ్నెంట్ అంటే, సో చాలా కేసులు ఉంటాయి, అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏది మనకి బెస్ట్ ఆప్షన్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ద ఆప్షన్స్.
ఏది మనకి బెస్ట్ ఆప్షన్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో వాళ్ళకున్న మేధావులు ఎవరైతే ఉంటారో ఆ పీపుల్తో కూర్చొని దీని గురించి పర్టికులర్గా డీటెయిల్డ్గా చెక్ చేసుకొని చేస్తే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ కనుక చేయగలిగితే మనకి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం కనిపించడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా పెద్దదిగా ఉంది. ఇంకా బయటికి రాని వాళ్ళు, ఇంకా అవేర్నెస్ లేని వాళ్ళు, అంటే ఈ యూట్యూబ్ వీడియోలు, ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ ఓకే ఇలా ఉన్నాయి, మనం కూడా ఫండ్ రైజ్ చేద్దాం, మనం కూడా వద్దాం అని చెప్పి. బట్ అసలు ఏమీ తెలియని వాళ్ళు, మరి వాళ్ళ డేటా ఎలా వస్తుందంటే హాస్పిటల్ నుంచి వస్తుంది. ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ పెట్టి హాస్పిటల్స్ అన్నింటిని వాటిని కనెక్ట్ చేసి ఎలాగైతే వెళ్ళి డిటెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేటట్టు. అగైన్ ఇక్కడ కొన్ని మళ్ళీ స్కామ్స్ జరిగే అవకాశం ఇవన్నీ ఉంది కాబట్టి దానికి తావు లేకుండా డైరెక్ట్గా ఎవరికి మనీ వెళ్ళదు, ఓన్లీ ఇంజెక్షన్ మాత్రమే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఆ ఇంజెక్షన్ ఆ పర్టికులర్ బేబీకి ఇవ్వటమే. అగైన్ ఈ ఇంజెక్షన్ ఒక బేబీకి కొని ఇంకో బేబీకి ఇచ్చేయటం అలాంటి మోసాలకు కూడా తావు ఉండదు. ఎందుకంటే పర్టికులర్ బేబీకే ఇంజెక్షన్ రెడీ చేస్తారు వాళ్ళు. ఆ బేబీ వెయిట్ ప్రకారం ఉంటాయి ఇవన్నీ, ఆ బేబీ సిమ్టమ్స్ ఆ బేబీ వెయిట్ ప్రకారం ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి. సో స్కామ్ జరగకుండా, ఎవరి చేతులకు మనీ వెళ్ళకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆ కంపెనీస్కి పే చేసి అక్కడి నుంచి ఇంజెక్షన్స్ తెప్పిస్తే స్కామ్ జరిగే అవకాశం కూడా ఉండదు. ఇలాంటి ఒక స్కీమ్ని డిజైన్ చేసుకొని పెడితే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయితే ఈ పని చేస్తుందో ఆ గవర్నమెంట్ చరిత్రలో నిలిచిపోద్ది. నిజంగా చెప్తున్నాను. సరే, నేనేం చేస్తున్నాను, మనమేం చేయాలి, మన బాధ్యత ఏంటి అంటే, నేను గవర్నమెంట్కి 2 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్కి కొన్ని మీడియా హౌసెస్కి ఒక మెయిల్ రాశా. ఆ మెయిల్స్ వల్ల ఏమవుతుందో నాకు తెలియదు కానీ రాశా. నేను ఎప్పుడు అవి రాస్తూ ఉంటా. వాటి వల్ల కొన్నిసార్లు సమ్టైమ్స్ ఇందాక మీకు చూపించాను కదా, దానికి తగిన జవాబులు వస్తూ ఉంటే సమ్టైమ్స్ ఇగ్నోరెంట్ గురవుతాయో లేదంటే అండర్ ప్రాసెస్లో ఉంటే తెలియదు కానీ రాశా. అట్లీస్ట్ ఆ మీడియా వాళ్ళు ఎవరైనా చూసినా, గవర్నమెంట్ చూసినా ఏదో ఒక హోప్ అంతే. 1% ఇప్పుడు కొండకి ఇంట్రికేయటం లాంటిది అనమాట. ఒక 1% ఏదైనా జరిగితే మూమెంట్ జరగటం. దాంతోపాటు ఇలాంటి వాటితో పాటు మీరందరూ ఏం చేయాలంటే వీటి మీద రియాక్ట్ అవటం. బిగ్ బాస్వి నేను ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, కొన్ని ప్యానల్స్ ఉంటాయి బిగ్ బాస్ జరుగుతున్నప్పుడు, ఆ ప్యానల్స్ అందరూ డిస్కషన్లు పెట్టుకొని ఇప్పటికీ ఆ డిస్కషన్లు నడుస్తూ ఉన్నాయని తెలిసింది. నేను నా 2-3 పరిచయాలు నేను వాళ్ళకు కూడా చెప్తా. ఇలాంటి వాటి మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ అవటం, ప్రతి ఒక్కరు వీడియోలు చేయటం, ప్రతి ఒక్కరు మాట్లాడటం, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో ఎక్కువగా ఈ విషయం వెళ్తే తొందరగా గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది ప్రజల్లో ఈ విషయం ఉందంటే గవర్నమెంట్ రియాక్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ట్విట్టర్లో కూడా చాలామంది స్పేసెస్ పెట్టుకొని, బిగ్ బాస్ అనే కాదు, ఈ ఫ్యాన్ వార్స్ కానీ హీరోల కోసం కానీ పెట్టుకునే వాళ్ళు కూడా ఇలాంటి విషయం మీద ఒక స్పేస్ పెట్టుకొని వాళ్ళు దీని మీద మాట్లాడితే, అపోజిషన్లో ఉన్న వాళ్ళు కానీ కరెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ ఈ విషయాల మీద మాట్లాడితే, ఈ విషయాల మీద చర్చ జరిగితే మనందరం కూడా ఈ విషయానికి చాలా పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతాం. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు ఏదైతే ఒక ఆనందాన్ని ఇస్తుందో, ఏ విషయం మీరు ఫలానా చేస్తే, ఇప్పుడు కొంతమందికి సిగరెట్ తాగితే ఆనందం, మందు తాగితే ఆనందం, కొంతమంది సినిమా చూస్తే ఆనందం, ఇలాంటి ఎలా వస్తుందో, ఇది గనక మీరు ఇందులో పార్టిసిపేట్ చేసి ఇది గనక సక్సెస్ అయితే మీకు వాటన్నిటికి మించిన 100 రెట్ల ఆనందం కలిగింది. చాలా ఈ విషయం తెలుసు నాకు. మీరు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇవన్నీ చేయాలి. నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఓపెన్ చేస్తే అరౌండ్ నాకు 6-7 పిల్లలు కనిపిస్తున్నారు, కవలు కనిపిస్తున్నారు. ఒకళ్ళు 32 crores, ఒకళ్ళు 16 crores ఇవన్నీ రైస్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన ఫాలోవర్, నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వ్యక్తి, వాళ్ళు బాబు కూడా ఆల్మోస్ట్ చాలా కాలం సఫర్ అవుతున్నా, వాళ్ళు చాలా ఇంకేం చేయలేమని చెప్పి సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉంటే ఈ పునర్నివేక పాప వల్ల వాళ్ళలో కూడా చలనం వచ్చింది. ఓకే, మనం కూడా ఏదైనా చేయొచ్చేమని చెప్పి. కానీ మిగతా పిల్లలకు వచ్చినంత రికగ్నేషన్ కానీ ఊపు కానీ వీళ్ళకి రాలంటే, వీళ్ళకి ఎవరు అంత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అంత సపోర్ట్ చేయట్లేదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే, నా దగ్గర ఉన్న మన ఈ ఛానల్ నుంచి వస్తున్న అమౌంట్లోంచి కొంత ఒక 20,000 రూపీస్ మన అందరి సైడ్ నుంచి నేను ఇప్పుడు డొనేట్ చేస్తున్నాను వాళ్ళకి. దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ఇంపాక్ట్ గురు లింక్ నాట్ ఎనీ QR కోడ్, నా అకౌంట్ QR కోడ్, వాళ్ళ పర్సనల్ అకౌంట్ QR కోడ్, బ్యాంక్ అకౌంట్ QR కోడ్ కాదు. ఇంపాక్ట్ గురికి సంబంధించిన QR కోడ్, లేదంటే ఇంపాక్ట్ గురికి సంబంధించిన QR కోడ్ కాదు, లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. మీరు ఎవరైనా మీ దగ్గర ఏమైనా ఉండి మీరు ఇవ్వగలిగే పొజిషన్లో ఉంటే ఎంతో కొంత డొనేట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఆ లింక్ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళలో హోప్ అన్నది కొద్దిగా తగ్గిపోతుంది. ఎవరు పుష్ చేయట్లేదు అని చెప్పి పాపం వాళ్ళు అలా నీరుగారుతున్నారు. నేను ఫాదర్ నేమ్, బేబీ నేమ్ చెప్పడం మర్చిపోయా. ఫాదర్ నేమ్ వచ్చేపాటికి నటరాజ్ గారు, బేబీ నేమ్ వచ్చేపాటికి కేయాన్ష్ ఆద్విక్ ఎన్. వాళ్ళు హిందూపురం, అనంతపురం జిల్లాలో హిందూపురం బాలకృష్ణ గారి నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. ఈవెన్ బాలకృష్ణ గారిని కలుద్దామని ట్రై చేసినా కూడా వాళ్ళ PA వరకు రీచ్ అవుట్ అయ్యగలిగారు తప్పితే అక్కడి నుంచి వెళ్ళలేరు. సార్ లేరనుకుంటా, ఎక్కడ ఉన్నట్టున్నారు, వేరే స్టేట్లోనో లేదంటే వేరే కంట్రీలో ఉన్నట్టున్నారు. సో అలా రీచ్ అవుట్ అవ్వలేకపోయారు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్పాను, రేర్ డిసీజ్ ఫండ్ వీటన్నిటిలో రిజిస్టర్ అవ్వమని. సురేష్ గారు ఎవరైతే పునర్నివేక వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయనతో మాట్లాడమని, వాళ్ళతో మాట్లాడి ఆ ఏం ప్రాసెస్ ఉందో అవన్నీ చేయమని చెప్పి, టెక్నికల్గా ఏం చేయాలో అవన్నీ చెప్పాను. ఇంపాక్ట్ గురిలో
వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఇంకొద్దిగా వెరిఫై చేసింది ఏంటి అంటే వాళ్ళు బెంగళూరులో ఉన్న బ్యాప్టిస్ట్ హాస్పిటల్ ఏదో ఉంది అందులో చూపించుకుంటున్నారు. దానికి సంబంధించిన డాక్టర్ ఒక ఆయన డిక్లేర్ చేసిన లెటర్ ఉంది సోన్స్ అని. ఇంకోటి ఏంటంటే ఇంపాక్ట్ గురిలో మనం మనీ వేస్తే అది డైరెక్ట్గా ఇంపాక్ట్ గురించి హాస్పిటల్కే వెళ్తాయి, మధ్యలో వీళ్ళు డ్రా చేసుకోవడానికి అలా ఉండదన్నమాట. సో అది హాస్పిటల్కే వెళ్తాయి కాబట్టి ఐ హోప్ స్కామ్లు అలాంటివి ఏమి ఉండవని చెప్పి చాలా సిన్సియర్గా హోప్ చేస్తున్నాను. ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. ఇంపాక్ట్ గురిలో మీరు డొనేట్ చేసేటప్పుడు అక్కడ ఒక టిప్ అని అడుగుతుంది. సో ఆటోమేటిక్గా అది కొంత పర్సెంటేజ్ తీసుకుంటుంది. మీరు చూసుకొని ఏం చేస్తారంటే ఆ టిప్ దగ్గర తీసేసుకుని 0 కస్టమ్ అమౌంట్ 0 అంటే మీకు టిప్ కూడా ఇష్టం లేకపోతే ఇంపాక్ట్ గురికి టిప్ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మార్జిన్ అమౌంట్ తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి, కొంత పర్సెంటేజ్, చిన్న మినిమల్ పర్సెంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. మీరు టిప్ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇంపాక్ట్ గురికి ఇచ్చుకోండి, కానీ అదర్వైజ్ మీరు 0 పెట్టి ఎంత ఇవ్వాలనుకున్నారో ఆ అమౌంట్ని అక్కడ పెట్టేసి మీరు డొనేట్ చేయొచ్చు. చాలా మందికి డౌట్ ఉంది, ఎక్కువ మనం 3,000 ఇస్తుంటే 3,500 అలా తీసుకోండి. అక్కడ చూసుకోండి టిప్ అని ఉంటుంది, చెక్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ చెక్ని తీసేయండి, అక్కడ కస్టమ్గా 0.00 ఎంటర్ చేసి ప్రొసీడ్ అయ్యి మీరు ఎంత ఇవ్వాలనుకుంటుంటే అంత ఇవ్వండి, సరేనా? సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సంథింగ్ ఒక మూమెంట్ అయితే క్రియేట్ అవ్వాలి. ఆల్రెడీ క్రియేట్ అయింది, కొంతమంది స్టార్ట్ చేశారు. మనం కూడా దీంట్లో ఒక చెయ్యేస్తున్నాం, మిగతా వాళ్ళందరూ కూడా చెయ్యేస్తే మూమెంట్ కాస్త ఒక ఉద్యమం, పెద్ద ఉద్యమంలో మారి మన గవర్నమెంట్స్లో చలనం రావచ్చు. పక్కన స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా నేను చూశాను, కొంతమంది తమిళ్లో వాటిలో కూడా ఫండ్స్ రేస్ చేస్తున్నారు, వాళ్ళలో కూడా చలనం రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్ రీచ్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనం బెట్టింగ్ యాప్స్ మీద పోరాడాం, అందరూ చాలామంది పోరాడినప్పుడు అది ఇటు చేసి సెంట్రల్ గవర్నమెంట్ వరకు రీచ్ అయింది. చిన్న పెద్ద అందరూ తల చేశారు. అదే ఇందాక చెప్తున్నాను కదా, ఒక విషయం మీరు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తే మీకు ఒక ఆనందం వస్తుందని చెప్పి, ఆనందం మీకు వస్తుంది. అది ఎవడో గుర్తించాల్సిన నెసిటీ ఉండదు, మీకు మీరు సెల్ఫ్గా మనకు అనిపిస్తుంది. ఓకే, మనం ఇందులో పార్టిసిపేట్ చేసాం, మనం కూడా వాయిస్ రేస్ చేసాం, మన గొంతు కూడా ఇందులో ఉంది, సో మనం కూడా ఉన్నాం కాబట్టి అని చెప్పి మనకు ఒక ఆనందం వస్తుంది అది జరిగినప్పుడు. సో మీరు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయండి. కామెంట్ చేసి శక్తి ఉన్న వాళ్ళు కామెంట్ చేయటం, ట్యాగ్ చేసి శక్తి ఉన్న వాళ్ళు ట్యాగ్ చేయటం, రీల్ చేసి శక్తి ఉన్న వాళ్ళు రీల్ చేయటం, ఈ ట్విట్టర్లో అట్లా స్పేస్ పెట్టి శక్తి ఉన్న వాళ్ళు స్పేస్లు పెట్టడం, వీటిలో లైవ్లు పెట్టి యూట్యూబ్లో లైవ్లు పెట్టి మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైనా లైవ్లు పెట్టడం, ఇవన్నీ చేయండి, సరేనా? చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.